మీరు కూడా మంచి ఉత్సాహంలో ఉన్నారు. మామూలుగా కష్టాలు వస్తే భయపడిపోతారు కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టిన ముహూర్త బలం ఎవ్వరూ భయపడడం లేదు. తిరిగి విజయాన్ని సాధిస్తామనే సంకల్పంతో ముందుకు పోతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మీరు చూస్తే ఒకటి కాదు, అన్ని సంస్కరణలకు నాంది పలికాం. మాండలిక వ్యవస్థ, సింగిల్ విండో వ్యవస్థ, పేదవాళ్లకు ఇండ్లు కట్టినట్టు కానీ, అదే మరి ఆ రోజుల్లో ₹2 కేజీ బియ్యం ఇవ్వడం కానీ, ఇంకొక పక్క చీర దోవతి సగం ధరకి ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలకు నాంది పలికాం. ఇంకొక విషయం, ఇక్కడ కార్యకర్తలు నాయకులున్నారు. మీ అందరి త్యాగాల ఫలితం భారతదేశంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రాధాన్యతమైన రోల్ ప్లే చేశాం. ఒకసారి 2 సార్లు కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిందంటే దానికి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడు రాజకీయాలు మనం చాలా మాట్లాడుకుంటున్నాం. ఆ రోజు మీరు ఒకసారి చూస్తే అన్ని రాజకీయ పార్టీల్ని, కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు ఉండే బీజేపీ కానీ, లెఫ్ట్ పార్టీస్ కానీ, అదే మరిగా జనతాదళ కానీ, అన్ని పార్టీల్ని, ప్రాంతీయ పార్టీల్ని ఒక గొడుగు మీద తీసుకొచ్చారు, ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చారు. ఇంకొకసారి మీరు ఆలోచిస్తే పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థానం పోషించిన ఏకైక పార్టీ ప్రాంతీయ పార్టీల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అనేక గవర్నమెంట్ లో మనం భాగస్వాములయ్యాం. ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత నేను ఇప్పటికి కూడా రుణపడున్నా. 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎవరికైనా ఎక్కువ సమయం గౌరవం ఇచ్చారంటే ఆ గౌరవం నాకు ఇచ్చారు. ఆ గౌరవానికి కారణం మీ అందరి యొక్క త్యాగాలు తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం ఎన్టీ రామారావు గారికి గౌరవం వచ్చినా, నాకు గౌరవం వచ్చినా, ఈ గౌరవం మా యొక్క ప్రతిభ కంటే ప్రతి ఒక్క కార్యకర్త చేసిన త్యాగం, మీరు చేసిన సేవాభావంతో పనిచేసిన విధానమే కారణం. నేను అందుకనే ఎప్పుడు అంటాను, నేనేదైనా రుణపడి ఉన్నానంటే ఆ రుణపడి ఉండేది ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తప్ప ఇంకోటి కాదు. ఇది యథార్థం. నేను ఎప్పుడు కూడా నా కుటుంబానికంటే మిన్నగా ఈ కార్యకర్తలు చూసుకున్నాను. అదే మరి మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి కావడమే కాకుండా 2 సార్లు ఎవరు కూడా అన్ని 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉండలేదు. ప్రతిపక్షంలో ఉన్నాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలపైన పోరాడాం. ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హైటెక్ సిటీ గురించి మాట్లాడుతున్నారు, సైబరాబాద్ నగరాన్ని గురించి మాట్లాడుతున్నారు, ఇంటర్నేషనల్ విమానాశ్రయం గురించి మాట్లాడుతున్నారు, ఔటర్ రింగ్ రోడ్డు గురించి మాట్లాడుతున్నారు, హైదరాబాద్ లో హాస్పిటల్స్ కానీ హోటల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మెట్రో కూడా ఆ రోజు నేను ప్రారంభించిన మెట్రో ఇంకా పూర్తి కాలేదంటే బాధేస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు ఆ రోజే మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేశాం. ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఆ రోజే మనం ఫౌండేషన్ వేశాం. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అది కూడా ఆ రోజు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ భారతదేశంలో. అది సక్సెస్ అయిన తర్వాతనే దేవాదులకు ఫౌండేషన్ వేశాం. అది సక్సెస్ అవుతానే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్ సాగర్ ఈ కూడా ఆ రోజే మనం ఫౌండేషన్ వేసి ముందుకు పోయేదానికి శ్రీకారం చుట్టాం. అదే మారిగా నిజామాబాద్ లో గుప్తా, ఆలీసాగర్ ఇవి కూడా పని ప్రారంభించడమే కాకుండా పూర్తి చేశాం. అంతేకాకుండా రోడ్లు వ్యవస్థల్లో కానీ హాస్పిటల్స్ కానీ పెద్ద ఎత్తున చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే వెనుకబడిన ప్రాంతం తెలంగాణ ప్రాంతం బాగా విద్యలో వెనుకబడిందని రాష్ట్రం మొత్తం ఒక పాలసీ తీసుకొచ్చి 1 కిలోమీటర్ల ఎలిమెంటరీ స్కూలు, 3 కిలోమీటర్ల అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్ల హై స్కూలు, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజ్, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి పెద్ద ఎత్తున
నాలెడ్జ్ సొసైటీకి దోహదం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా ఆ రోజు మనం చేసుకుంటూ ముందుకు పోయాం. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నాం, ప్రతిపక్షంలో పోరాడాం. బాబ్లీ నా జీవితంలో ఎప్పుడైనా అరెస్ట్ అయ్యారంటే బాబ్లీ పైన మహారాష్ట్ర ప్రభుత్వం కట్నాలు కడతా ఉంది. ఇది కడితే మొత్తం